13,500 మాల్ తెచ్చిన 7,000 అమ్మిన. ఇప్పుడు ఎత్తుకుంటున్నావు మాల్? ఎత్తుకుంటున్నా. ఇది దందరా బాయ్, దందా ఇది. హాయ్ బాయ్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. అయితే ఇది మన బండి. ఈరోజు అయితే బుధవారం, వెనస్డే, డేట్ అయితే ఆగస్ట్ 5, 2026. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ టైం అయితే 2:11 అవుతుంది. ఈరోజు మా అన్న బోయినపల్లికి పోయి మాల్ అయితే తెచ్చిండు. సో 12 గంటలకు వచ్చింది బండి. 2 గంటలకు పోదాంలే అని చెప్పేసి బండి అయితే పార్కింగ్ చేసినాం మన దగ్గరనే, ఇంటి దగ్గర. ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్. సో మనది ఈరోజు ఏమేమి అంటే టమాటా ఉంది, మిర్చి ఉంది, ఆలుగడ్డలు ఉన్నాయి, ఇంకా అండ్ మునక్కాయలు ఉన్నాయి. సో 4 ఐటెంలు మనవి. ఇప్పుడు పోదామని చెప్పి బయలుదేరదామని చెప్పి బయటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. కొద్దిసేపు అయిన కొద్దిగా తగ్గిన తర్వాతనైతే పోదామని చెప్పి డిసైడ్ అయినా. సో ఇప్పుడైతే మన బండి మొత్తం బాణాలనే ఉంది, తడిచిపోతున్నాయి కూరగాయలు. తట్లయితే కప్పినాము. మనం తక్కెట్లు అవి వేసుకొని టెంట్లు వేసుకొని బయలుదేరాలి. చెత్తిర్లు తక్కెడలు వేసుకొని బయలుదేరాలి. వర్షం మీద వర్షమింగు, అందుకే కొద్దిసేపు ఆగి పోదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వర్షంలో పోయినామనుకోండి ఇంత లోడికి ఆడ మొత్తం అన్ని అడ్డమైన గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో పడితే అంత ఆగమవుతుంది బండి. టైర్ల గాలి కూడా చాలా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత పోదాం. మనం మార్కెట్కి అయితే బయలుదేరినాం. ఇప్పటిదాకా వాన తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఫుల్ కొట్టింది ఆడ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తగ్గింది. ఒక ఏరియాలోనేమో ఎక్కువ ఉంది, ఇంకో ఏరియాలో తక్కువ ఉంది. ఈరోజు మేము అమ్మే దగ్గర మార్కెట్లో వాన లేకపోతే అదే సంతోషం. ఏం కాక ఆ రోడ్డు మొత్తం అదైపోయింది. చలో మరి ఇప్పుడు మనం మార్కెట్కి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే మార్కెట్లోకి వచ్చినాం. మాల్ కొంచెం దించుకోగానే వాన స్టార్ట్ అయింది, ఫుల్ అమ్ముతుంది. మళ్ళీ వన్లోకి వచ్చి కూర్చున్నాను నేను. ఇక్కడ మాల్ అక్కడ సగం దించుకున్నాము, వాన స్టార్ట్ అయింది. ఈ వర్షం వల్ల ఒకటి ఏంటంటే ఒక భయం అవుతుంది. అది ఏంటంటే మాలు వెయ్యాలా వద్దా అని చెప్పేసి భయం అవుతుంది. వేసిన తర్వాతనేమి వాన పడుతుందా లేదా అని అది ఇంకో భయం. మళ్ళీ మాల్ అంతా సెట్ చేసుకున్న తర్వాత పబ్లిక్ వస్తారా రారా అని చెప్పి ఇంకో భయం. ఈ వాన వల్లనే మొత్తం ఇదంతా. వర్షం మొత్తం చెప్పుకాకి ఇట్లా వర్షం పడితే ఎట్లా సంసారం? వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇంకేంది, 20 రూపాయల ఐటెంకు తెచ్చిన రేటు ఇచ్చేసేయాలి. 20 రూపాయలు తెచ్చినామనుకో, మనం 15 రూపాయలు 10 రూపాయలు గిట్ట అడుగుతారు వాళ్ళు. ఎందుకట్లా? వర్షం పడుతుంది వెళ్ళిపోరా అంటని. మరి ఎట్లా ఇవ్వాల? మాల ఇంత 13,000 మాల ఇష్టం, పోతుందా పోతుందంటే అంతా దేవుని అదృష్టం. దేవుని అదృష్టం? నీ అదృష్టమా? అదృష్టము దేవుని గిట్ట ఉండాలి, ఆడనే ఇవ్వాలి ఆయన. దేవుని దయ. వర్షం గిట్ట బంద్ అయిందనుకో, బంద్ అయిందంటే వెళ్ళిపోతాయి. బంద్ కాకపోతే జర లాస్ ఉంటాం అంతే. ఇవాళ వచ్చింది రేపు అమ్ముకుంటాం అన్నట్టు, అంతేనా? మరి ఇది మనం ఈరోజు కూడా స్టాండ్లు వేసినాం అనమాట. ఈ వర్షానికే కాకోళ్ళేమో కిందనే వేస్తున్నారు. మనం ఈ స్టాండ్ ఎంత తెలుసా? ఇది 200. ఇది సరే, ఒకటి 100, 2 కలిపి 200 ఈ స్టాండ్లకి. టైం ప్రజెంట్ 3:48 అవుతుంది. మన దుకాణానికి ఇంతే 3 ఐటెంలు ఇవ్వాల. మునక్కాయలు ఉన్నాయనుకున్నా కానీ మునక్కాయలు మనవి కావు, కాక వాళ్ళవి. మన ఓన్లీ టమాటాలు 16 బాక్సులు టమాటాలు, 3 సంచులేమో ఆలుగడ్డలు, 3 కవర్ల ప్యాకెట్లేమో మిర్చీలు అనమాట. 3 ఐటెంలు మొత్తం మనవి. సో దీనికి ఎంతనేమో నాకైతే తెలియదు ఇప్పుడు ప్రజెంట్, అన్నానికి తెలుసు. అన్న వచ్చిన తర్వాత చెప్తాడనమాట మన పెట్టుబడి ఎంత పెట్టినాం ఇవ్వాలా అనేది. సో ఈరోజు మనకు కింద కనిపిస్తుంది బకెట్, అది డిఎఫ్ ఆయిల్ మన బండిలా వేయాలన్నమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి అయిపోతూ ఉంటుంది అది. సో అది కూడా తెచ్చినాం ఇవ్వాలా. అది 1100. అది కూడా మన మాల్ పైసలన్నీ కలపాలి, ఎందుకంటే అది మన బండిలనే కాబట్టి మన బండి కిందికి వస్తుంది. అది మన బండి కిరాయిలన్నీ మనమే తీయాలి కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇలా పెట్టుబడి చాలా ఎక్కువనే అవుతుంది నాకు తెలిసి. ఇలా ఒక 1000-1100 ఎక్కువనే ఉంటుంది. చూద్దాం. ప్రజెంట్ అయితే దుకాణం అయితే సెట్ చేసిన. ఈరోజు లొకేషన్ వచ్చేసి మల్కాపూర్లో అనమాట, మల్కాపూర్ చౌరస్తా దగ్గర. వెనస్డే అంటే మల్కాపూర్. ప్రజెంట్ అన్న లేడు, నేను ఒక్కనున్నా. 2 స్టాండ్లు వేసినాం మనం ఈరోజు కూడా, పోయిన వారం లాగా. కానీ ఈ వారం జర మంచిగా అయితే బాగుండు, ఎందుకంటే టమాటా ఇవాళ 15 బాక్సులు ఉంది, 16 బాక్సులు ఉంది. ప్రజెంట్ అయితే ఓన్లీ 4 బాక్సులు పోసినాం 16 బాక్సులల్లో. ఇంకా
12 బాక్సులు ఇగో ఈడున్నాయి. ఈడ కొద్దిగా టమాటా గిరాకీ అవుతున్న కొద్దికి మనం ఆ బాక్సులు అయితే పోద్దాం. ఆలుగడ్డలకి 3 సంచులు తెచ్చినాం మనం. ఆలుగడ్డలు 3 సంచులకి ఇక్కడ 2 సంచులు ఉన్నాయి. అట్లనే ఒక్క సంచి పోసినాం మనం. మిర్చి ఏమో 2 ప్యాకెట్లు పోసినాము. ఇంకో ప్యాకెట్ ఏమో ఇగో ఈడుంది. ఈడుంది ఒక ప్యాకెట్. మిర్చి 3 ప్యాకెట్లు, ఆలుగడ్డ 3 సంచులు, టమాటా ఏమో 16 బాక్సులు. ఇక ప్రజెంట్ మార్కెట్లో ఇగో ఇది సీన్. అక్కడ లోపల అవుతుంది ఇంకా మార్కెట్, కాకపోతే మనకు అక్కడ జాగా లేదు. అక్కడ అవుతుంది, అక్కడ అవుతుంది. అక్కడ పబ్లిక్ కనిపిస్తారు కదా, మన దిక్కే లేరు. మన దిక్కు ఇంకొద్దిసేపు అయిన తర్వాత వస్తారు. 6 గంటలకు అట్లా, 5 గంటల నుంచి స్టార్ట్ అవుతారు. మన అన్నలకి అన్న పెద్ద అన్న వచ్చేసిండు. ఎంత భయ్యా మాల్ పైసలు ఎంత? ఇలా పెట్టుబడి ఎంత చెప్పు? 9,300 బరాబర్ అయింది పక్షి. సో ఇవాళ మన పెట్టుబడి 9,300. ప్రజెంట్ టైం అయితే 5 అవుతుంది. 5 గంటలకు వచ్చిండు మన పెద్దన్న. ఇప్పటిదాకా మంచి నిద్ర తీసి. టమాటాలు అయితే ఈయనే ఉన్నాయి 12 బాక్సులు, ఇంకా పోయలే. పోసింది 4 బాక్సులు. అప్పటి నుంచి బోని కూడా కాలే, ఇప్పుడే అయింది బోని. చూద్దాం ఇక 5 అవుతుంది. ఇప్పటి నుంచి పబ్లిక్ అయితే రావాలి. ప్రస్తుతానికి అయితే వస్తలేదు. నాకు ఆక దగ్గర మంచిగా అవుతుంది రా భయ్. అమ్మ టైం అయితే ప్రజెంట్ 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. అసలు గిరాకీ మాత్రం ఈరోజు చాలా డల్ ఉంది మన దగ్గర. అసలు అవుతలేదు, మంచిగా అవుతలేదు. పబ్లిక్ అయితే లేరు మార్కెట్లో. ఇక్కడనైతే లేరు, మార్కెట్ లోపల ఉన్నారు కానీ ఇక్కడ లేరు. ఈరోజు వర్షం పడుతుంది, వర్షం పడిపోతుంది. దానివల్ల పబ్లిక్ అయితే వస్తలేరు. అబ్బా ఈరోజు గిరాకీ చాలా డల్ ఉంది. ఆ కార్ అయినా కూడా ఎట్లా వస్తున్నాడు ఆగమా. ఏంది బ్రో అసలు గిరాకీ లేదు బ్రో ఇవాళ. ఎట్లా బ్రో ఎత్తుకొని వెళ్ళిపోయాం ఇంటికి? అంతేనా? గిరాకీ లేదు ఇక్కడ. వర్షం పడుతుంది మీద నుంచి, బయట నుంచి చలి పెడుతుంది. అందుకే ఎత్తుకొని పోదామా అని చూస్తున్నాం. ఇంకొక అర్ధ గంట చూస్తాము. గిరాకీ కాకపోతే ఎత్తుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఈరోజు మన మాల్ పైసలు 9,500 అన్నా. 9,500 కదా, 9,300. అది నేను పొద్దునేమన్నా అంటే డిఎఫ్ఐలు కలుపుకున్నానన్నా, కానీ యాక్చువల్గా డిఎఫ్ఐలు కాదంట. డిఎఫ్ఐలు కలుపుకోకుండానే మనది పెట్టుబడి 9,300. ఒకవేళ అది కలిపితే 10,400 అవుతుంది. అది 1,100 పడ్డది మనకి డిఎఫ్ఐలు. 10,400 అమ్మాలి. దీంట్లో గిరాకీ లేదు, ఏం లేదు. మీద నుంచి ఇగో స్టాండ్లు వేసుకున్నాం కదా, ఈ స్టాండ్లకు 200, ఈ లైట్లకి ఏమో 120, 300 బొక్క మనకి. అసలు లేదు గిరాకీ, ఇంత లేదు. టమాటా కిలో 20 పెట్టినాము, మిర్చి అర్ధ కిలో 30, ఆలుగడ్డనేమో కిలో 30 పెట్టినాము. ఏం మనకి అయినా గిరాకీ అయితే లేదు. ఇక్కడ పబ్లిక్ లేరు. మనకి టమాటానేమో 300 పడ్డది బాక్స్. ఇది ఆలుగడ్డనేమో 14 రూపాయలు పడ్డది. అన్న మిర్చి ఎంత పడ్డది చెప్పు? మిర్చి కవర్ 450. అమ్మా మీద నుంచి వర్షానికి సర్దలు అవుతున్నాయి మనకి. పిచ్చి లేచిపోతుంది. అలా 7:30కి బయలుదేరదాం అనుకున్నాము, కానీ 7:47 అవుతుంది టైము. లైట్గా గిరాకీ వస్తారు. అప్పుడొకరు ఇప్పుడొకరు వాళ్ళ గురించి ఉండాల్సి వస్తుంది. ఇగో ప్రజెంట్ మనం ఆలుగడ్డ ఉంది, బాగానే ఉంది. ఇది ఒక సంచి పైన ఉంటుంది, సంచి సగం ఉంటుంది. మిర్చి 2 కవర్లు పోసినాం కదా, 2 కవర్లకి ఈడ బాగానే ఉంది. ఈడ కవర్ పైన ఉంటుంది, ఆడ కొంచెం ఉంది. ఈడ ఒకటి ఇబ్బంది, ఈడ అట్లనే ఉంది నిండు కవర్. ఆలుగడ్డ సంచి కూడా ఉంది. టమాటాలు ఏమో మనకి ఇగో ఈడ 7 బాక్సులు ఉన్నాయి, నిండా బాక్సులు. ఇవి నిండు బాక్సులు అనమాట. 7 బాక్సులు అట్లనే ఉన్నాయి. మనం 16 బాక్సులు అన్న మొత్తం. ఇవాళ 16 కదా. 16 బాక్సులకి ఈడ 3 ఉంటుంది. ఈడ 3 బాక్సులు ఉంటుంది టమాటా. అంటే 6 బాక్సులు పోయినట్టు అనమాట. మొత్తం మీద టైం అయితే 8:22 అవుతుంది. 7:30కి ఎత్తుకుందాం అనుకున్నాం కానీ 8:22 అవుతుంది. ఇవాళ గిరాకీ మొత్తం చాలా డల్ ఉంది. ఎత్తడం అయితే స్టార్ట్ చేసినాం మేమైతే. ఎంత డల్ ఉంది చెప్పు? చాలా డల్ ఉన్నది. 13,500 మాల్ తెచ్చిన, 7,000 అమ్మిన. ఇప్పుడు ఎత్తుకుంటున్నాం మాల్ ఉన్నది బాగా. ఇంకా అంతే, ఇక వర్షం పడితే అంతే. భయ్యా మనం ఎంత అమ్మినా ఏం చెప్పు? ఇక్కడ 9,500కి 4,200.
9300కి 4800 టోటల్గా ఈరోజు చూసిరా. మనం అమ్మింది ఎంత? 9300 పెట్టుబడి పెడితే అమ్మింది 4000. ఎంత భయ్యా? 4800. ఇంకా గిరాకీ అయితే లేదు, ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇక రేపు అమ్ముకోవాలి. ఇక మొత్తం ఈరోజు మొత్తం అంతా లాస్ బారమే నడిచింది.